Get ready for India's first cinemagical night run. Welcome to the Glow Run at Ramoji Film City. Compete for exciting prizes and gift hampers. It all goes down on March 14th, starting at 5:30 p.m. Let's glow together. Registrations close March 10th. మేడం ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు? హలో మేడం. అమ్మా ఝాన్సీ, చెప్పండి మేడం. ఈ రోజు ములాఖాత్ కదా, గౌతమ్ దగ్గరికి ఏమైనా వెళ్ళావా? వెళ్ళాను మేడం. ఇప్పుడే జస్ట్ అలా ఇంటి దగ్గరికి వచ్చి లోపలికి వెళ్తున్నాను. ఈ లోపు మీరు కాల్ చేశారు. వాడెలా ఉన్నాడు? మీరేం కంగారు పడకండి మేడం, గౌతమ్ గారు బానే ఉన్నారు. అమ్మయ్యా, నువ్వు ఈ మాట చెప్పిన తర్వాత నా మనసు కొంచెం కుదుట పడిందమ్మా. నా ఆందోళన కొంచెం తగ్గింది. కన్నతల్లినయ్యుండి నేను సరిగ్గా వాడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. స్వీటీ వంశీ స్కూల్ టైం వల్ల మిస్ అయ్యాను. ఈ ఇంట్లో గౌతమ్ దగ్గరికి వెళ్లాలన్న ఆలోచన ఇంకెవరికైనా ఉందో లేదో కూడా తెలీదు. కానీ ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు మాత్రం వెళ్తున్నావు. గౌతమ్కి ధైర్యాన్నిస్తున్నా. నువ్వు చేస్తున్న పనికి నీకు చేతులెత్తి నమస్కారం పెట్టినా తక్కువే ఝాన్సీ. నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు. అయ్యో మేడం, ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. రుణం తీర్చుకునేంత గొప్ప పని అయితే నేనేమీ చేయడం లేదు. ప్లీజ్ మేడం, దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. ఝాన్సీ, నువ్వు నాకొక హెల్ప్ చేస్తావా? చెప్పండి మేడం. ఈసారి కలిసినప్పుడు గౌతమ్ గారిని పెళ్లి గురించి అడగమంటారా? ఇంకా నువ్వు అదే మనసులో పెట్టుకున్నావా? ఐఎమ్ సారీ అమ్మా, నేనప్పుడు అలా అడిగుండకూడదు. పర్వాలేదు మేడం, అడిగితే తప్పే ఉంది. ఒక తల్లిగా కొడుకు గురించి ఆలోచిస్తున్నారు మీరు. అది నా స్వార్థం, కానీ నువ్వు నిస్వార్థంగా అడిగావు. నిజంగా క్యారెక్టర్లో నిన్ను కొట్టిన వాళ్ళు లేరమ్మా. అయ్యో మేడం, అంత పెద్ద మాటలు ఎందుకు? చెప్పండి, ఏం హెల్ప్ కావాలి? ఈసారి ములాఖాత్ అప్పుడు నీకు ఇబ్బంది లేకుంటే నన్ను కూడా నీతో పాటు గౌతమ్ దగ్గరికి తీసుకెళ్తావా? ఒకసారి నా కొడుకుని చూసుకుంటాను. తప్పకుండా తీసుకెళ్తాను మేడం. నేనే ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు ధైర్యంగా ఉండండి. గౌతమ్ గారి గురించి మీరేమీ దిగులు పడకండి. గౌతమ్ గారు బాగున్నారు. మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు. సరే మేడం, నెక్స్ట్ టైం వెళ్లే ముందు మీకు 1 డే ముందే ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగేనమ్మా. సరే ఝాన్సీ, ఉంటానమ్మా. సరే మేడం. ఎవరక్క? కమల మేడం రాణి. ఎందుకు కాల్ చేశారక్క? గౌతమ్ గారి గురించి అడుగుతున్నారు. పాపం, కొడుకుని కలవలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నారు. సరే, లోపలికి వెళ్దాం పద. ఏంటి కమలా, డల్గా ఉన్నావు? ఏం లేదండి. ఏం లేదు అంటున్నావు, మరి చిరాగ్గా కనిపిస్తున్నావు. చెప్పినా ఏం ఉపయోగం? ఈ ఇంట్లో ఆడదంటే ఓ వంటింటి కుందేలు. అంతకు మించి ఆ మనిషికి ఏ ఇష్టాలు అభిప్రాయాలు ఉండవు, ఉండకూడదు. ఉన్నా గొంతు నులిమి పట్టుకొని అణిచివేసుకోవాలి, అంతే కదా? ఎందుకు అణిచివేసుకోవడం? నీ మాట ఏంటో చెప్తానే కదా మాట వినింది వినలేందే తెలిసేది.